గతంలో జగన్ టైంలో మిర్చి ధర భారీగా పెరిగింది. అనేక పంటలకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర కంటే రూపాయి ఎక్కువ పలికినవి ఉన్నాయి. అదే సందర్భంలో తక్కువ పలికినవి కూడా ఉన్నాయి. టమోటాలు అప్పుడప్పుడు పడిపోవడం, ఉల్లిపాయలు పడిపోవడం, ఒకేసారి భారీగా పెరగడం, ఇది సహజ సిద్ధ పరిణామం. ప్రభుత్వం ఆ టైంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. ధర తగ్గిపోయే టైంలో ప్రభుత్వమే కొనడం ప్రారంభిస్తే అంతకంటే రూపాయికి ఎక్కువ పెట్టి కొనడం అన్నట్టు అలాంటి ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే జగన్ చేతకాంతనం ఈ టైప్లో రాసుకొచ్చేటటువంటి వాళ్ళు నడిచేది. మనం అప్పుడు తేడా జరుగుతున్నప్పుడు ఇదిగో ఈ రైతు ఇబ్బంది పడుతున్నాడు చూసుకో అని చెప్పాం, ఇప్పుడు చెప్తుంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అప్పట్లో అదంతా జగన్ ఫెయిల్యూర్. ఓపెన్గా ఏ తప్పు జరిగినా జగనే. ఇప్పుడు అధికారులది తప్పు. బాబు గారు కరెక్టే ఉంటారు, అధికారులది తప్పు, వ్యవసాయ మంత్రి తప్పు. అప్పుడు మాత్రం అన్నిటికీ జగనే తప్పు అవుతాడు. అది ఇక్కడ కవరేజ్ జనంలోకి తీసుకెళ్ళిన ఒక తెలివైన ఎత్తుగడ. ఇప్పుడు చూడండి, ఈనాడే రాసుకొచ్చింది, రైతుల గోడు వినండి సార్, కంది, శనగ, జొన్న, పెసర, మినుముకి గిట్టుబాటు కాని ధరలు, మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట, మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే, అది సమాచారం కరవే, అయినా ధరలు బాగున్నాయంటే అధికారుల వేదికలు. వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. ఇందులో అచ్చెన్నాయుడు తప్పు, అధికారులది తప్పు, అంతేగాని చంద్రబాబు గారికి ఏ తప్పు కాదు. వీళ్ళు తప్పుని వేదికలు వీళ్ళు ఇస్తున్నారు. మరి అప్పుడు కూడా అంతే చేస్తారుగా. ఏ అధికారి కూడా తన డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అని చెప్పడం భయం లేదా చేతకాంతనం అంటారు. ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే బ్యూరోక్రసీ మైండ్ సెట్టే ఉంటుంది. రైతు కంటితో ఆలోచించరు. ఒకవేళ పొరపాటును రైతు కంటితో ఆలోచించి రైతుకు 100 రూపాయలు అయింది ఖర్చు, మనం 110 రూపాయలు ఇవ్వాలని కనుక ప్రభుత్వానికి చెప్తే నువ్వేం అధికారివా, ప్రభుత్వాన్ని దోచిపెడతావా ఏంటని అడిగేస్తారు వాళ్ళు. పై అధికారులు అట్టగా అడుగుతారు, ఆ పైన ప్రభుత్వం అట్లాగే అడుగుతుంది. ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పేసి అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి ఇస్తుంటారు నివేదికలు. అప్పుడైనా ఇప్పుడైనా అదే జరుగుతుంది. బట్ అప్పుడు జగన్ ఫెయిల్యూర్, ఇప్పుడు కింద ఉన్నటువంటి అధికారుల ఫెయిల్యూర్. అది పక్కన పెడితే రైతులు మాత్రం తల్లడిల్లిపోతున్నారు, అల్లల్లాడిపోతున్నారు. వాళ్ళకి కనీస మద్దతు ధర సంగతి దేవుడు ఎరుగు. అసలుకి కొసరొచ్చి అల్లాడుతున్నటువంటి సందర్భం సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.